ఏంటబ్బా అసలు ఎవ్వరు లేరు. దొరికింది అక్క. ఏంటక్క యూనిఫామ్ మార్చుకోలేదు ఇవాళ? నీకెందుకే? సర్లేగా నా స్కిప్పింగ్. ఏ పోవే. అయినా నిన్న జరిగింది నీకు తెలియదు కదా, తెలుసుంటే దానికి గుండె పగిలేదు పాపం. వామ్మ చూసేసింది. ఇప్పుడు ఏమన్నా చెల్లి నువ్వు? నేనేమన్నా అక్క? ఇప్పుడు నువ్వు మర్యాదకు చెప్పు, లేకపోతే చంప పగిలిపోద్ది నా చేతిలో నీకు. అయినా నీకు భయపడేదేంటే? మమ్మీ టేబుల్ మీద 300 పెట్టింది. ఒక 100 నీకు, ఒక 100 నాకు. మిగతా 100తో గోధుమ పిండి కొనుక్కొని రమ్మంది. మిగిలిన చేంజ్తో మన ఇద్దరిని చాట్స్ కొనుక్కోమంది రేపు ప్రాజెక్ట్ వర్క్కి. అయితే అయినా నువ్వు నాకు నిన్న స్నాక్స్ తాలేదుగా. స్నాక్స్ అంటే అమ్మ ఇద్దరికి 200 ఇచ్చిందిగా కొనుక్కోమని. నువ్వు నాకు 50-50 అనే చెప్పావు కదా. ఆగు అబ్బా. చెప్పు. ఏం చెప్తున్నా ఆగలేవా? నేనేమి నా ఒక్కదానికే కాదు నీకు కూడా సేవ్ చేద్దామని అనుకున్నా, అర్థమైందా? ఇప్పుడేంటి నీకేమైంది? అసలు నన్ను ఆడుకొని నువ్వు విసిగిస్తా ఉంటావు పద్దాకలా. ఇప్పుడు చెప్పమ్మా నిజం నాకు. అంటే ఇంకొక 100తో స్నాక్స్ అను నాకు ఇష్టమైన బొమ్మలు కొనుక్కుందామని. ఆగాగు చెల్లి, చెల్లి ప్లీజ్ చెల్లి చెప్పమాకు చెల్లి